భారీ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఒక్కసారిగా రావడం, కాలనీలోకి నీళ్లు రావడం, దాంతో పాటు రోడ్లన్నీ జనజీవన స్తంభించింది. రోడ్లన్నీ ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మనం పంచముఖి హనుమాన్ కాలనీలోనూ ఇక్కడ రోడ్లన్నీ ధ్వంసమైన పరిస్థితుల్లో నడవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, ఈ కాలనీలోకి వెళ్ళాలంటే నరకయాతన. బైక్ వెళ్తుంది, ఇక్కడ బైక్ పై చూడొచ్చు. దీనికి అంతటికి సంబంధించి వాళ్ళు రావాలా పోవాలన్నా ఎంతో కష్టం అవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీగా రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ప్రధానంగా పంచాయతీరాజ్ రోడ్లు 26 ధ్వంసమయ్యాయి. R&B రోడ్లు 36 ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు జిల్లాలో చెరువులు 36 చెరువులు కూడా ధ్వంసమైన పరిస్థితి. కామారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీలో ప్రధానంగా ఉన్న మున్సిపాలిటీలో ఏ కాలనీకి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇక్కడ కాలనీకి సంబంధించి చూసుకుంటే అసలు నడవలేని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పల్వంచ బీబీపేట రోడ్డు కూడా తెగిపోవడం, ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. మాచారెడ్డి ప్రాంతంలో కూడా రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. బిక్నూరు ప్రాంతంలో కూడా ప్రధానంగా రోడ్లన్నీ ధ్వంసమైన పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, ఎక్కడైనా సరే ప్రజలు నడవాలంటే రోడ్ల గుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఇంట్లోకి కానీ కాలనీలో కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే ఈ రోడ్లు ప్రధానం. దీనికి అందరికి సంబంధించి ఎన్నో రోజులుగా, అంటే వేసవి కాలంలో రోడ్లన్నీ బాగుంటాయి, వర్షాకాలం వచ్చేంతే రోడ్లన్నీ చెడిపోతూ ఉంటాయి. ఎందుకంటే వర్షాలు పడడం, రోడ్లని ధ్వంసవడం ప్రధాన కారణం. దీనికి అందరికి సంబంధించి కాలనీ వాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీది ఏ కాలనీ? మాది పంచముఖి హనుమాన్ కాలనీ అండి. ఏమైంది మీ రోడ్లకి? ఈ గత 2 రోజులుగా బాగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇక్కడ పంచముఖి హనుమాన్ టెంపుల్ నుంచి బత్తమ్మకుంట పోయే ఏదైతే నాలా ఉందో, ఈ నాలా బస్టాండు, కొత్త బస్టాండు, అదేవిధంగా విద్యానగర్, సాయిబాబా డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా ఈ నాలా ద్వారా, అంటే అది హైట్ మీద ఉంటుంది, ఈ డౌన్ ఉండడం వల్ల ఈ నాలా ద్వారా పెద్ద ఎత్తున వాటర్ రావడం వల్ల ఇండ్లలోకి దాదాపు 5-6 అడుగుల వాటర్ రావడం, ఇళ్లలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వాళ్ళ చుట్టాల ఇళ్ళకి పోవడం, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి పోయి ఉండడం జరిగింది. తీవ్ర ఇబ్బందులు. కనీసం ఇక్కడికి అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ముఖ్యంగా కేవలం ఒక ఇద్దరు కానిస్టేబుల్ అటొక్కలు పెట్టినట్టు సందర్భం ఉంది. ఇటు వచ్చిన అధికారులు అసలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు. అంటే అధికారులు పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిన భారీ వర్షాలు అయితే కురిశాయి. ప్రధానంగా వర్షాలకు రోడ్లన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా నోచుకోలేని పరిస్థితి. ఇప్పుడు దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం పూర్తి స్థాయిలో తగ్గింది. అయినప్పటికీ మరమ్మతులు చేయడంలో కూడా పూర్తిగా మున్సిపల్ యంత్రాంగం, R&B యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు కూడా పోయి ఎక్కడైనా రోడ్డు చెడిపోయినా ఏం పోయినా కూడా ఎక్కడ పరిశీలించే దాఖలాలు. దయచేసి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో BT రోడ్లు, CC రోడ్లు, అదేవిధంగా నాలాకు సంబంధించినటువంటి ఏవైతే డ్రైనేజ్ పూర్తి స్థాయిలో ధ్వంసమైనాయి, దానివల్ల నాలాలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈ రోడ్లన్నీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలి. అదేవిధంగా నాలాలన్నింటినీ వెంటనే క్లియర్ చేసి స్థానికులు ఎదుర్కొనే సమస్యల మొత్తం కూడా పరిష్కారం తీసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక మరో వ్యక్తి కాలనీ వాసులు. నీ పేరేం పేరు? రాజ్ కుమార్. ఎక్కడ వెళ్తున్నావు? ఇక్కడ ఇటే ఉంటావు? ఏంది మీ రోడ్లన్నీ? మేబీ వర్షం పడుడికి మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మేబీ గవర్నమెంట్ జల్దీ పట్టించుకోవాలని చెప్పి వచ్చిండు సార్. ఎన్ని రోజుల క్రితం? మేబీ వర్షం పడ్డప్పుడు వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు, వచ్చి చూసి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఏం చెప్పలేడు, మాకు కూడా చేపిస్తాను ఏం చెప్పలేడు, చూసి వెళ్ళిపోయిండు. ప్రధానంగా చూడొచ్చు, కాలనీలో పూర్తిగా మా రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. మొత్తానికి పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కాలనీలో ఉన్న రోడ్లు, CC రోడ్లు, డ్రైనేజీలు కూడా అన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనివల్ల ప్రభుత్వము తక్షణ చర్యల కింద తాత్కాలిక మరమ్మతులైనా చేస్తే రహదారుల వెంట వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మా రోడ్లన్నీ కూడా బైకులు, కార్లు, అదేవిధంగా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.